సుపరిపాలన విజయోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావును ప్రభుత్వం ఆహ్వానించింది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఉన్నారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన పొన్నం ప్రభాకర్ ను ముందుగా రాజ్యసభ మాజీ సభ్యుడు కేసీఆర్ మేనల్లుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ ని కలిసిన పొన్నం ప్రభాకర్ టీం కాసేపు ఆయనతో ముచ్చటించింది. ఆ తర్వాత కేసీఆర్ కు పొన్నం ప్రభాకర్ ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే కేసీఆర్ తో కలిసి వీరంతా భోజనం చేశారు. కేసీఆర్ ను కలిసిన అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై కేసీఆర్ తో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ప్రభుత్వం తరపున మర్యాదపూర్వకంగా ఆహ్వానించామని, వస్తారో లేదో ఆయన ఇష్టమని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండేటటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది.